So, hi, hello guys, welcome back to my channel, Potaraja Shivanacharam, and I welcome back to the another video. So, ఇయాల వీడియో వచ్చేసి ఏంటంటే మీకు అందరికీ తెలిసిన విషయమే మన పరేషాన్ బబ్బు. సో ఈ వీడియో మెయిన్ గా నేను పరేషాన్ బబ్బు గురించి చేస్తున్నా. మీకు అందరికీ తెలుసు పరేషాన్ బబ్బు అంటే నాకు చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నమాట. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎందుకు అంటే అతను ఒక చిన్న స్థాయిలోనే చాలా మంచి పేరు సంపాదించిండు. ఒక యూట్యూబర్ అంటే ఆయనను చూసే మన ఆల్ ఓవర్ తెలంగాణలో ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు, ఒక మోటివేషన్ గా కూడా తీసుకోవచ్చు. సో ఇవాళ వీడియో మీకు అందరికీ తెలియజేయాలనే మీ వీడియోని అయితే మీ ముందుకు తీసుకొని వచ్చిన. సో ఒక సాడ్ న్యూస్ ఏంటంటే పరేషాన్ బాయ్స్ బబ్బు వాళ్ళ ఫాదర్ అయితే ఎక్స్పైర్డ్ అయిపోయారు అనమాట. సో దీని మీద నేను వీడియో చేయాలి కాబట్టి చేసిన. నేను ఇంతకు ముందుకే చేద్దాం అనుకున్నా కాబట్టి చెయ్యలేదు. ఎందుకంటే మన క్లారిటీ ఇన్ఫర్మేషన్ లేనిది మనం వీడియో చేయొద్దు. అండ్ ముఖ్యమైన విషయం చెప్పాలి, ఎందుకంటే దీన్ని రాంగ్ వేలో పోర్ట్రేట్ చేస్తున్నారు. అది రాంగ్ వేలో పోర్ట్రేట్ చేసినందుకు కూడా మన పరేషాన్ బాయ్స్ బబ్బు వాళ్ళ మమ్మీ మన పరేషాన్ బబ్బు 07 అతని ఛానల్లో కూడా వీడియో చేయడం జరిగింది. క్లారిటీగా వాళ్ళ మమ్మీ మన బబ్బు వాళ్ళ ఫాదర్ ఎలా ఎక్స్పైర్డ్ అయ్యిండు, దానికి రీజన్ ఏంది, దాని వెనకాల ఉన్న రీజన్ ఏంది అనేది ప్రతి ఒక్కటి ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశారు. నువ్వు ఆ రోజు పోక్సో యాక్ట్ అని మాట్లాడడం వల్లనే ఈ రోజు నా ఇంట్లోని నా భర్త చనిపోయాడు. సో ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నా, బబ్బు కరెక్ట్ చెప్పిండు ఆ వీడియోలో. ఏంటంటే వ్యూస్ కోసం ఇష్టం వచ్చినట్టు పోర్ట్రేట్ చేసేస్తారు. నేను కూడా పరేషాన్ బాయ్స్ బబ్బు వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్డ్ అయింది అనేది నాకు ముందు కూడా తెలియదు. ఎందుకంటే మొత్తం ఆ కార్యక్రమం అయిపోయినాక నాకు మా ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు, అతను ఫోన్ చేసి చెప్పిండు అనమాట. ఎందుకంటే అంతకు ముందుకే నేను మన పరేషాన్ బాయ్స్ బబ్బుని కలిసి వీడియో చేసిన కాబట్టి కొందరు ఎట్లా అంటుర్రు అంటే, అరే మీ తమ్ముడు కదరా అరే మీయోడే కదరా అంటే అది మంచిగా అంటుర్రా చెడుగా అంటుర్రా నాకు అర్థమైతలే. కానీ వాళ్ళు ఎట్లా అనుకున్నా నాకు మాత్రం బబ్బు మీదనైతే ఒక మంచి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. అతను ఒక మోటివేషన్ గా ఇన్స్పిరేషన్ గా నేను బరాబర్ తీసుకుంటా. ఎవడేమనుకున్నా నాకు ఫరక్ పడది. కొందరు అంటారు, అరే నువ్వు ఆయన జోకుతున్నావు, నేనేం జోకుడు కాదు. నేను ఒక యూట్యూబర్ గా అతన్ని ఖచ్చితంగా నేను ఇన్స్పైర్ చేస్తా, ఖచ్చితంగా అతన్ని పొగుడతా. ఎందుకంటే ఎంతో మంది యూట్యూబర్లు ఉన్నారు, ఎవరికి రాని ఫేమ్ ఆ పిల్లగానికి వచ్చిందంటే ప్రతి ఒక్కరు సెల్యూట్ కొట్టాలా. చాలా మంది ఆయనని ఏమంటారు చేస్తారు వ్యూస్ కోసం అంటే, అవును వ్యూస్ కోసమే. ఇప్పుడు మీ అందరు యూట్యూబర్లు చేసే వీడియోలు దేనికి? వ్యూస్ కోసమే, లైక్స్ కోసమే, సబ్స్క్రైబర్స్ కోసమే. నేను కూడా నా ఛానల్ ఇవ్వనికే చెప్తున్నా, బేఇజ్జత్ నేను కూడా బరాబర్ చెప్తున్నా. నేను కూడా నా ఛానల్ ఇవ్వనికేనే మన బబ్బు తోటి నా ఛానల్ ఇవ్వడానికి ఒక చిన్న వీడియో క్లిప్ నేను తీపించుకున్నా. బరాబర్ తీపించుకున్నా భయ్. బబ్బు మంచోడు కాబట్టి నేను అడగంగానే నా ఛానల్ ని సపోర్ట్ చేయండి అని ఒక 15 to 20 seconds ఎందుకు కాదు నా గురించి ఒక వీడియో స్పెండ్ చేసిండు. వాళ్ళ స్కూల్ దగ్గర వీడియో నాకు చేసి ఇచ్చిండు. ఆ ఒక రెస్పెక్ట్ చాలు కదా. ఒక కామన్ వ్యక్తి ఓంగానే సరే అన్న చేస్తా అని రావడానికైనా సింగిల్ రూపీ కూడా నన్ను అడగకుండా సరే అన్న నేను చేస్తాను నీ ఛానల్ కోసం అని ఒక షార్ట్ వీడియో చేసిండు. దట్ ఈస్ బబ్బు. ఇక కొందరు అయితే వేరే రాంగ్ పోర్ట్రేట్ లో చేసుకొని ఇక ఎట్లా అంటే కొందరు చులకనగా మాట్లాడుతారు. వాడిని జోకుతున్నావు, వాడిని వెళ్ళి ఎవడుతున్నావు, ఎందుకురా వాడిని అది చేస్తున్నావు అంటే, అరే బాయ్ బబ్బు ఎంత ఫేమ్ లో ఉన్నాడో నిజం చెప్తున్నా. సో బబ్బు ఎంత ఫేమ్ లో ఉన్నాడు అంటే ఒక తమ్నెల్ లా మన పరేషాన్ బాయ్స్ బబ్బు ఫోటో ఉంటే చాలు ఆటోమేటిక్ కి ఆ వీడియోకి వ్యూస్ వస్తాయి. అది దాని మీద ఉన్న పబ్లిక్ రెస్పెక్ట్, పబ్లిక్ రెస్పాన్స్, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో బబ్బు వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయినాక చాలా మంది యూట్యూబర్స్ అంటే నాకు ఈ వార్త తెలియగానే నేను ఇది నిజమా అబద్ధమా అని ఫస్ట్ బబ్బు ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూసిన. నేను బబ్బుని ఫాలో అవుతా. ఇన్స్టాగ్రామ్ చూడంగానే ఆయన పెట్టిండు. అది చూసినాక నాకు అరే ఇంత లేట్ గా తెలిసింది అని మళ్ళీ యూట్యూబ్ లో చూసి ఒకడు వాళ్ళ డాడీ ఏదో కార్ తీసుకొని పోయి దేనికో గుద్దినట్టు వీడియో చేసి యాక్సిడెంట్ అయ్యి వాళ్ళ డాడీ అనిపోయినా ఒకటి వీడియో పెడతాడు. ఒకడేమో ఆటో నడుపుతాడు కదా, ఆటో తీసుకుపోయి లారీకి గుద్దినట్టు. అంటే గూగుల్లో డౌన్లోడ్ చేసుకుంటారు ఫోటోలు, వాళ్ళ డాడీ ఫోటో పేస్ట్ చేసేస్తారు, ఆటో డ్రైవింగ్ ద్వారా చచ్చిపోయిండు అని ఇట్లా అంటారు. కొందరు ఎట్లా పోర్ట్రేట్ చేశారంటే తాగి ఆరోగ్యం ఖరాబ్ చేసుకుని ఒకడు అంటాడు. ఇంకొకడేమో ఆడు ఏడనో ఉంటాడు, అవతల దేశంలోనో వాడు ఈ దేశంలో ఉంటాడు, ఏడుంటాడో తెలియదు. వాడైతే ఏకంగా వాళ్ళ డాడీ చచ్చిపోలే, ఎవరిదో ఫోటో పెట్టి చచ్చిపోయిండు అట్లా కూడా వీడియోలు చేస్తారా భయ్? చచ్చిపోయారని వాళ్ళ వీడియోలు చేస్తారా? అది ధమాక్ ఉండి వీడియోలు చేస్తుర్రా, ధమాక్ లేక వీడియోలు చేస్తుర్రా? అసలు ఆ రాంగ్ వేలు ఎందుకు పోర్ట్రేట్ చేస్తుర్రో నాకు అర్థమైతలే.
మీరు చేసిన ఈ రాంగ్ పోర్ట్రేషన్ వల్లనే ఇవాళ బబ్బు వాళ్ళ ఫ్యామిలీ అంతా సఫర్ అవుతారు. వాళ్ళ డాడీ చచ్చిపోయిన రీజన్ కంటే వాళ్ళు ఆ బాధ కంటే ఈ మెయిన్ సోషల్ మీడియా ఎవరైతే ప్లాట్ఫామ్ చూస్ చేస్తారో మీరు చేస్తున్న పోర్ట్రేషన్స్ వల్లనే ఇంకా చాలా సఫర్ అవుతుంది వాళ్ళ ఫ్యామిలీ. మెయిన్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే బబ్బు వాళ్ళ డాడీ చనిపోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వాళ్ళ మమ్మీ బబ్బు అయితే చెప్పేసిర్రు. అంటే పోక్సో యాక్ట్ ప్రకారం బబ్బు పైన అతను ఒక వీడియో చేయడం జరిగింది. వాళ్ళు కంటెంట్ అని ఏ వీడియోలో చేసినా కంటెంట్ అని చెప్పుకుంటూనే చేస్తారు. వాళ్ళు ఏమైతే బ్యాడ్ గానైతే చేయలేరు కదా. మేము ఇక్కడ ఇప్పుడు నీ వీడియోస్, ఇప్పుడు నా అన్వేషణ వీడియోస్ ఎవరెవరైతే చూస్తారో ఒక ప్రపంచ యాత్రికుడిగా బయట దేశాల్లో పోయి చూపిస్తారు కాబట్టి ఎన్నో దేశాల నుంచి చూస్తారు. ఈడ పరేషాన్ బాయ్స్ వాళ్ళు చేసే వీడియో మా తెలంగాణ స్టేట్ కి సంబంధించింది కాబట్టి బరాబర్ మా తెలంగాణ స్టేట్ వాళ్ళం 100% మేము సపోర్ట్ చేస్తాం. వాళ్ళు ఏం చేసినా కంటెంట్ అని ప్రతి ఒక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళ వీడియోస్ వల్ల ఎన్నో గొడవలైనాయి, మంచి అయినాయి చెడైనాయి, ఎన్ని అయినా సరే ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చేసుకుంటా, వాళ్ళు వీడియోలు చేసుకుంటా కంటెంట్ వరకే చేసుకోవాలని కంటెంట్ ద్వారానే చేస్తున్నారు వాళ్ళు. మీరు ఆ కంటెంట్ ఎందుకు బ్యాడ్ పోర్ట్రేట్ చేస్తున్నారో అది నాకు అర్థమైతలే. అండ్ నాన్ వేషన్ అన్న ఇంకొకటి, నువ్వు ఏదైనా మాట్లాడేది ఉంటే బెట్టింగ్ యాప్స్ గురించి నువ్వు స్ట్రగుల్ చేస్తున్నావు కరెక్టే, బెట్టింగ్ యాప్స్ గురించి కొట్లాడు. పరేషాన్ బాయ్స్ వాళ్ళ మమ్మీ కూడా చెప్పింది కదా, వాళ్ళ బబ్బు వాళ్ళ మమ్మీ బెట్టింగ్ యాప్స్ గురించి కొట్లాడు. నువ్వు చేస్తుంది న్యాయమే, తప్పని నేను అంటలేను. కానీ అనవసరంగా నువ్వు పేరెంట్స్ ని తిట్టడం అయితే 100% తప్పు. నీకేం తెలిసి మాట్లాడుతున్నావు, నీకేం తెలియక మాట్లాడుతున్నావు నాకు అర్థమైతలేదు. ఇప్పుడు అదే మాట మీ పేరెంట్స్ ని తిడితే నువ్వు పడతావా? నువ్వు పడవు కదా. నువ్వు ఎన్నో దేశం నుండి ఇక్కడ అమ్మ నక్కలు లెక్క పెడుతున్నావు. నువ్వు అదే ఆపోజిట్ ముంగటుండి అట్లా లెక్క పెడితే నీ అవకాశం చూపించాలంటే 2 నిమిషాలు పని కాదు. నువ్వు ఆపోజిట్లు ఉంటే నువ్వు ఎన్నో ఉండి అమ్మ నక్కలు లెక్క పెడుతున్నావు, అది మాత్రం 100% తప్పు. నువ్వు అట్లా తిట్టడం వల్ల 100% వాళ్ళ మీద కంటే ఫస్ట్ కేసు నీ మీదే ఫైల్ చేయాలా. అట్లా తిట్టాల్సిన రైట్స్ ఇన్ సోషల్ మీడియాలో డైరెక్ట్ తిట్టుకుంటా వీడియో చేసినావు. ఇమ్రాన్ అన్న వాళ్ళ మమ్మీని మాత్రం చాలా బ్యాడ్ గా చేసినావు. చెప్తున్నావు కదా, నాకు చాలా అంటే చాలా గలీజ్ అనిపించింది. నువ్వు బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుతున్నావు కాబట్టి బెట్టింగ్ యాప్ గురించి మాట్లాడాలా. ఇమ్రాన్ అన్న వాళ్ళ మమ్మీని ఎందుకు బ్యాడ్ గా పోర్ట్రేట్ చేసినావు? వాళ్ళ డాడీ చనిపోక ముందుకే చనిపోయిండు అని ఎట్లా పోర్ట్రేట్ చేసినావు? నీకు అసలు ఏమన్నా దమాకుండి మాట్లాడుతున్నావు, దమాక్ లేక మాట్లాడుతున్నావా? అనవసరంగా చిన్న పిల్లగాడు బబ్బుని పోక్సో యాక్ట్ అని మాట్లాడి అతన్ని హింసించినావు. నువ్వు అట్లా హింసించినందుకే బబ్బు వాళ్ళ మమ్మీ క్లారిటీగా వీడియో చేసింది. నీ కారణంగానే బబ్బు వాళ్ళ డాడీ ఫాదర్ నువ్వు పోక్సో యాక్ట్ అని చెప్పినావు కాబట్టి నువ్వు చేసిన వీడియో ద్వారా చిన్న పిల్లలతోటి వీడియోలు చేసిరు అంటే అది కంటెంట్ బై ఎందరో ఛానళ్లలో చేస్తారు. సో అవన్నీ వాళ్ళ డాడీ చూడడం ద్వారా, బయటి వాళ్ళు చెప్పడం ద్వారా వాళ్ళ డాడీ ఆలోచించి మైండ్ లో నరాలు చితికిపోయి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. బబ్బు వాళ్ళ డాడీ చనిపోవడానికి మెయిన్ రీజన్ ఇది, బ్రెయిన్ స్ట్రోక్. చాలా మంది చాలా రాంగ్ వేలో పోర్ట్రేట్ చేస్తున్నారు. తెలియంది చేయండి, యూట్యూబ్ ఉంది కదా, ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, ఏది పడితే తమ్నెల్ వేసేద్దాం, ఏది పడితే చేసేద్దాం అంటే ఒక మనిషి ఎంత సఫర్ అవుతాడో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకే తెలుసు ఆ బాధ. ఆ ఫ్యామిలీలో ఒక పెద్ద వ్యక్తి, బబ్బుకి 2 అక్కలు ఉన్నారు, అతనే చిన్న వ్యక్తి. వాళ్ళ డాడీ మెయిన్ కష్టపడే వ్యక్తి, వాళ్ళ డాడీ మెయిన్ పిల్లరే వాళ్ళ ఇంట్లో లేడు. ఒక ఇల్లు కట్టాలన్నా మనకు పిల్లర్ లేనిది ఇల్లే నిలవదు. అట్లాంటిది వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ వాళ్ళ డాడీ లేడు వాళ్ళ ఇంట్లో. ఆయన చనిపోయినాక కూడా మీరు ఇట్లాంటి బ్యాడ్ పోర్ట్రేషన్స్ ఎందుకు చేస్తున్నారు చెప్తున్నా. మీరు ఇట్లాంటి బ్యాడ్ పోర్ట్రేషన్స్ చేయకూర్రి. ఇంకొకటి, బబ్బు గురించి వీడియోలు చేసినా, ఇమ్రాన్ అన్న గురించి వీడియోలు చేసినా కూడా ఇన్ని రోజులేమో ఇమ్రాన్ అన్న గురించి మంచిగా మాట్లాడారు ఏ వీడియోలు చేసినా కూడా. ఇప్పుడేమో ఏ పడితే కామెంట్లు వేస్తారు. నేను బరాబర్ చెప్తున్నా, బ్యాడ్ కామెంట్స్ కనుక నాకు వచ్చినాయి అనుకో, బరాబర్ చెప్తున్నా, నేను ఏ ఫోన్లకించి పెడతా ఆ ఫోన్లకించి 100% గలీజ్గా రిప్లైలు పెడతా. చెప్తున్నా కదా, బ్యాడ్ కామెంట్లు వచ్చినాయి అనుకో, నేను మీకంటే పెద్ద జాదుగాని నేను. దీని కామెంట్లు వచ్చినాయి అనుకో, మీరు తానా అంటే నేను తందానా అనే రకము కామెంట్లు చూసి పెట్టుర్రి. మీకు మంచిగా అనిపిస్తే కామెంట్లు పెట్టుర్రి, లేకపోతే కామెంట్లో పెట్టకూరి. ఇక నాకు చేతిలో కీప్యాడ్ ఉంది కదా అని ఇష్టం వచ్చిన కామెంట్లు పెట్టిర్రు అనుకో, మాకు కూడా వస్తాయి పెట్టడానికి కామెంట్లు, మాకు కూడా వస్తాయి తిట్టడానికి తిట్లు. ఇక నేను పెట్టినా అనుకో, నేను ఇక్కడ పెట్టిన కామెంట్ కాడని చోళలకి రక్తం కారాల. ఎవడైతే బ్యాడ్ కామెంట్లు పెడతాడో ఆయనకే చెప్తున్నా ఈ వీడియో. చాలా బ్యాడ్ కామెంట్స్ వచ్చి నేను డిలీట్ చేసేసిన. ఎందుకంటే ఒక మంచి పని చేస్తున్న మంచి వ్యక్తిని కింద పడడానికి ఓడవలేస్తాడు, వాని చూసుకొని 10 మంది ఎగురుతారు. అదేందో అర్థమైతలే. ఇక్కడ ఉన్న వాళ్ళకైతే చాలా హెల్పింగ్ చేస్తుండు కదా. సరే, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిండు, ఒక వేదాంత్ ఒక ఇంటర్వ్యూ తీసుకుండు కదా, మన వేదాంత్ మీడియాలో కూడా ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ అని. దాంట్లో కూడా అన్నయ్య చెప్పిండు, అవును నేను బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసేటప్పుడు వాళ్ళకి ఎవరైతే మనకు యాప్ ప్రమోట్ చేస్తారో వాళ్ళకి షేర్ చేసేటప్పుడు లింక్ కరెక్ట్ పెడతాడు.
అన్లిస్టెడ్ లో పెట్టిందంటే పబ్లిక్ లో ఉండదు వీడియో. జస్ట్ ఎవరైతే ప్రమోట్ చేస్తారో ఆయన వరకే పోతుంది. పబ్లిక్ వేసేటప్పుడు నేను ఆటోమేటిక్ లింక్ చేంజ్ చేస్తా, ఎందుకంటే పబ్లిక్ నేను మోసం చేయదలుచుకోలేదు కాబట్టి. వాళ్ళకి ఒక లింక్ ఇస్తే నేను ఇంకో లింక్ పెట్టేస్తా, ఎందుకంటే పబ్లిక్ ని మోసం చేయదలుచుకోలేదని ఒక వీడియో కూడా చేసిండు. మంచిది ఎందుకు చూస్తలేరు? చెడుని అందరు చూస్తారు కదా. ఇప్పుడు నా అన్వేషణ చెప్పిన అన్ని చూస్తారు. ఆయన చెడు చెప్పినా ఏది చేసినా చూస్తారు. మరి ఇన్నానన్నా కూడా కొన్ని వీడియోస్లలో మంచి చెప్పిండు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వాళ్ళు నాకు ఒక లింక్ ఇస్తారు, కానీ నేను వాళ్ళకి అన్లిస్టెడ్ ఇచ్చేటప్పుడు ఒక లింక్ ఇస్తా. నేను అప్లోడ్ చేసేటప్పుడు పబ్లిక్ లో పెట్టేటప్పుడు ఇంకో లింక్ పెడతా. అట్లయితే పబ్లిక్ మోసపోరు కదా అని ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. మరి అదెందుకు వింటలేరు? మరి అదెందుకు చూస్తలేరు? అంటే బ్యాడ్ పోర్ట్రేషన్ గా చేసినాయి, బ్యాడ్ గా చెప్పినాయి, బ్యాడ్ ఉన్నాయి మాత్రమే పట్టించుకుంటాం. ఈ జనరేషన్ ఈడుంది. మంచిగా చెప్పినాయి, మంచిగా ఉన్న వీడియోస్, మంచి గురించి చెప్పిన వీడియోస్ ఎవ్వడు చూడాడు. ఒకడు బ్యాడ్ గా పోర్ట్రేట్ చేసిండా, ఆ బ్యాడ్ ని పోర్ట్రేట్ చేసిన ఆ డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఇంకా 100 విధాలుగా వేరే వేరే వాయిస్లు వేసేసి దాన్ని వేరే వేరే క్లిప్పులు పెట్టేసి ఏదేదో చేసేస్తారు. 100% నేను చెప్తున్నా కదా, బబ్బు వాళ్ళ డాడీ చనిపోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అయితే నా అన్వేషణ అని క్లారిటీ అయితే ఇచ్చేసిర్రు. బబ్బు గాని వాళ్ళ మమ్మీ గాని క్లారిటీ అయితే ఇచ్చేసారు. ఇంకా రాంగ్ వేలో పొట్రేషన్ చేయడం ఆపేసేయండి. అట్లాంటి పొట్రేట్స్ వ్యూస్ కోసం చేసే బదులు అసలు కరెక్ట్ ఏంది రాంగ్ ఏంది తెలుసుకొని వీడియోస్ చేయండి. తెలుసుకోకుండా ఏది పడితే అది తమ్నెల్ వేసేసినాం కదా, ఎవరో ఒక లీడర్ చచ్చిపోతే వేస్తే కూడా తమ్నెల్ వేసాడు గాడి ఫోటో పెడుతుర్రు వ్యూస్ కోసం. నేను ఆ వ్యూస్ చూసే ఏకదం లక్షల వ్యూస్ ఉన్నాయి అట్లాంటి వీడియోలకి. అరే కంటెంట్ చేసిన వాళ్ళకి మాలాంటి వాళ్ళ వీడియోలకి అయితే లక్షల వ్యూస్ రావు, కానీ అట్లాంటి బ్యాడ్ పోర్ట్రేషన్ చేసిన వాళ్ళు వాళ్ళ కంటెంట్ లో ఉన్న వీడియోలకు అయితే లక్షల వేలలో వ్యూస్ లో పోతాయి. మరి మాకెందుకో సపోర్ట్ చేయరు? మరి అట్లాంటి ఏదన్నా ఒక వీడియో గురించి మనం చేస్తున్నాం అంటే అది కరెక్ట్ ఏంది రాంగ్ ఏంది తెలుసుకొని మనం 100% వీడియో చేయాలా. ఇవాళ కూడా నేను ఎందుకు వీడియో చేస్తున్నా అంటే అసలు అందరు చేస్తుంటే నేను ఎందుకు లేని అనుకున్నా. కాకపోతే నాకు ఏడ బాధ అనిపించింది అంటే నేను బబ్బు వాళ్ళ మమ్మీ చేసిన వీడియో చూడంగానే నాకు చాలా ఏడుపు వచ్చేసింది. బ్రెయిన్ డెడ్ అయి చనిపోయాడు కేవలం నువ్వు చెప్పిన పోక్సో యాక్ట్ వల్లనే. ఎందుకంటే ఒక ఫాదర్ విలువ ఒక ఫాదర్ లేనోనికే అర్థమవుతుంది. నాకు కూడా ఫాదర్ లేడు. నేను ఎన్ని కష్టాలు పడుతున్నో, ఎన్ని బాధలు పడుతున్నో, నా ఫ్యామిలీని ఎట్లా చూసుకుంటున్నో అది నాకు తెలుసు. ఇవాళ బబ్బుకి ఎట్లయితే చిన్న ఏజ్ లో వాళ్ళ ఫాదర్ ని మిస్ అయిండో నేను కూడా సేమ్ ఆయన ఏజ్ లోనే నేను కూడా నా ఫాదర్ ని మిస్ అయినా. అది నాకు మాత్రమే తెలుసు. అంటే నాకనే కాదు, ఇక్కడ మన ఫాదర్ లేని ప్రతి ఒక్క కొడుకులకి తెలుసు ఫాదర్ విలువ, ఫాదర్ వాల్యూ అనేది. మీరు ఎట్లా పడితే అట్లా రాంగ్ పోర్ట్రేట్ చేయకండి. మా డాడీ చనిపోయినప్పుడు కూడా ఎగ్జాంపుల్ మా తాతయ్య చనిపోయినప్పుడు కూడా అంటే సమ్ ఆఫ్ యాక్సిడెంట్ ఇష్యూలో చనిపోయిండు. సో డ్రైవింగ్ మా డాడీ చేసిండు అనమాట. అప్పుడు కూడా మా డాడీ మీద ఇట్లానే రాంగ్ పోర్ట్రేషన్ చేసిర్రు బయట. సో సరే అది అయిపోయింది, విడిచిపెట్టేసేయి. మా తాత చనిపోయిండు. సో నెక్స్ట్ ఆఫ్టర్ 7 to 8 years తర్వాత మా డాడీ కూడా ఎక్స్పైర్ అయ్యింది. కాబట్టి ఒక ఫాదర్ లేని వాళ్ళకి అర్థమవుతుంది ఆ బాధ. ఇవాళ బబ్బు వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్డ్ అయిండు. వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లరే లేడు వాళ్ళ ఇంట్లో. సో తోచిన వాళ్ళు అయితే 100% బబ్బుకి సపోర్ట్ చేయండి, అతనికి హెల్ప్ చేద్దాం. ఒకవేళ బబ్బు నీ మీద ప్రేమ ఉన్న వాళ్ళని నీ వీడియోలలో వస్తారంటే యాక్సెప్ట్ చేయి బబ్బు. ఎందుకంటే పైసలేం ఎవ్వరు అడగరు నిన్ను. ఎందుకంటే నీ ఛానల్లోకి తీసుకో, నీతోటి వీడియోలు కావాలనుకుంటే మాలాంటి వాళ్ళైనా సరే ఒకవేళ ఇంట్రెస్ట్ ఉందంటే తీసుకో బాబు, నా వీడియో నువ్వు చూడాలి. ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఎంతో మంది ఇంట్రెస్ట్ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళని తీసుకొని జర నువ్వు గ్రో కావాలి, నీ ద్వారా మేము కూడా గ్రో కావాలి. ఇంకొకటి అందరూ జర మన పరేషన్ వాయిస్ బబ్బుని సపోర్ట్ చేయండి. ఎందుకంటే అతనికి 2 అక్కలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరు అక్కలకి పెళ్లి చేయాలన్నా కూడా వాడే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. సో ఎంత చేసినా మొగైనా చేసినంత కష్టం ఆడమైనైతే చెయ్యలేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫర్ మా మమ్మీనే తీసుకోవచ్చు. ఒక మొగడు చేసినంత కష్టం ఒక ఆడమైనైతే చేయలేదు. ఎంత చేసినా ఒక ఆడమే బయటికి పోతే మా అంటే 7,000 నుంచి 10,000 వరకు వస్తాయి. ఇప్పుడున్న జనరేషన్ లా 20,000 నుంచి 30,000 నెలకి సంపాదిస్తేనే ఒక ఫ్యామిలీ అనేది నడుస్తుంది. సో బబ్బు ఇప్పుడు కష్టం చేసి ఏజ్ లో లేడు. ఇప్పుడు ఆయన జస్ట్ 8th క్లాస్ 9th క్లాస్ లో ఉన్నాడు. కాబట్టి మాక్సిమం ఇప్పుడు పరేషాన్ బబ్బు 07 అతని ఛానల్ ఉంది కదా. సో ఆయన ఛానల్ ని కూడా మనం అందరం సపోర్ట్ చేస్తే దాంట్లో నుండి అతనికి వచ్చే రూపాయి ఇన్వెస్ట్మెంట్ అయినా సరే అతని ఫ్యామిలీకి కానీ, ఆయనకున్న 2 అక్కల పెళ్లిలకు కానీ, వాళ్ళ ఇంట్లో ఎక్స్పెండిచర్స్ కి కానీ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో మన అందరి సపోర్ట్ ఖచ్చితంగా బబ్బుకు ఉండాలి. బబ్బు డాడీ లేదని బాధపడకు, మా అందరి సపోర్ట్ 100% నీకు ఉంటుంది.
నీ వెల్ విషర్ గా నీ సపోర్టర్స్ గా 100% మేము నిలబడతాం. పరేషాన్ బాయ్స్ ఛానల్ ఉందంటేనే వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లరే నువ్వు, వన్ ఆఫ్ ద మెయిన్ రీజనే నువ్వు. అందుకే నువ్వు అంటే చాలా మందికి మాలాంటి యూట్యూబర్లకి చాలా అంటే చాలా ఇష్టం అండ్ ఇన్స్పిరేషన్ కూడా బాబు. నువ్వు అస్సలు టెన్షన్ పడకు, మాలాంటి యూట్యూబర్ల సపోర్ట్, కామన్ మ్యాన్ సపోర్ట్, అందరి సపోర్ట్ నీకు ఉంటది బాబు. నువ్వు ఛానల్ ని మాత్రం డౌన్ చెయ్యకు, 100% మా సపోర్ట్ ఉంటది. యూట్యూబ్ నుంచి వచ్చే ప్రతి ఇన్కమ్ ఖచ్చితంగా నీకున్న మీ ఇద్దరు అక్కల పెళ్లిలకు గానీ రేపు నీ ఫ్యూచర్ గోల్స్ కి గానీ 100% అవసరం పడతాయి. ఇప్పుడు నీ ఫ్యామిలీ బాధ్యతలు నువ్వే ఎత్తుకోవాలి కాబట్టి సో ప్లీజ్ మనం అందరం బబ్బుకైతే ఖచ్చితంగా సపోర్ట్ చేద్దాం. అతని కోసం మనం ముందుకు పోదాం. ఇప్పుడు మనమే అతనికి ఒక సపోర్టర్స్ గా నిలబడాలి, మనమే ఆయనకు ఒక హెల్పర్స్ గా నిలబడాలి. సో ఈ రాంగ్ పోర్ట్రేట్ చేసే వాళ్ళందరూ కొద్దిగా ఆపేసేయండి. ఏదన్నా పోర్ట్రేషన్ చేసే ముందు రాంగ్ ఏంది రైట్ ఏంది తెలుసుకొని పోర్ట్రేట్ చేయండి. ఇప్పటికైనా సరే ఆ పోర్ట్రేషన్స్ ఏవైతున్నాయో తెలియకుండా చేసిరు కాబట్టి వీడియోలు డిలీట్ చేసేరి. అనవసరంగా అవి చూసినప్పుడల్లా వాళ్ళ ఫ్యామిలీ బాధపడుతున్నాడా అర్థం చేసుకొని జర డిలీట్ చేసేస్తే మంచిగా ఉంటది. చూసిరు కదా నిన్న బబ్బుగాడు ఒక వీడియో చేసిండు, వాళ్ళ మమ్మీ ఏడిచింది, వాడు ఏడిచిండు. కొంచెమన్నా బాధ అనిపిస్తలేదా? వాళ్ళ డాడీ చనిపోయింది ఒక రీజన్ వల్ల, అయితే మీరు ఇంకో రాంగ్ వేలో పోర్ట్రేషన్ చేస్తున్నారు, అంత గలీజ్గా చేస్తున్నారు వాళ్ళ డాడీని. సో ప్లీజ్ జర మానుకోండి, మీకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి, జర అర్థం చేసుకోరు. ఏదో వ్యూస్ కోసం చేస్తున్నాం కదా అని ఇష్టం వచ్చినట్టు చేయకూర్రి. నేను అసలు వీడియో చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అయితే బబ్బు వాళ్ళ మమ్మీ. ఎందుకంటే వాళ్ళ మమ్మీ ఏడవంగానే నాకు అనిపించింది, ఇచ్చి అమ్మ ఎంత గలీజ్గా చేస్తున్నారు వ్యూస్ కోసం ఎంతో మంది. ఖచ్చితంగా బబ్బుకి సపోర్ట్ గా మాలాంటి ఎంతో మంది యూట్యూబర్స్ ఉన్నారు, బబ్బుకి సపోర్ట్ గా 100%. ఎవడెవడైతే ఇట్లాంటి రాంగ్ పొటేషన్ వీడియోస్ చేసిండో వాళ్ళకి అగెనెస్ట్ గా వీడియోలు చేయాలా. నా అన్వేషణ ఎట్లయితే పోక్సో యాక్ట్ ప్రకారంగా పరేషాన్ బాయ్స్ బబ్బుని ఇన్సల్ట్ చేసి ఎన్నో కామెంట్స్ ఎన్నో వీడియోస్ చేసిండు కాబట్టి అది తప్పు. ఆయన గురించే బబ్బు వాళ్ళ డాడీ చనిపోయిందని 10 మందికి తెలవాలా. కాబట్టి మాలాంటి యూట్యూబర్స్ అందరం ముందుకు వస్తున్నాం. ఇప్పుడు ఇవాళ బబ్బు వాళ్ళ డాడీ చనిపోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ నా అన్వేషణనే. మరి ఇప్పుడు ఆయన మీద కేసు ఫైల్ చేయండి. బెట్టింగ్ యాప్స్ ఆడినందువల్ల ఎంతో మంది చచ్చిపోతారు, ఓకే 100% డన్. ఇవాళ నా అన్వేషణ పరేషాన్ బాయ్స్ బబ్బు గురించి పోక్సో యాక్ట్ అని అదని ఇదని ఏదో పోర్ట్రేట్ చేసిండు. ఇప్పుడు అయిన కారణంగానే బబ్బు వాళ్ళ డాడీ టెన్షన్ అనుకొని ఎక్స్పైర్డ్ అయ్యిండు. మరి ఇప్పుడు అతని డాడీ ఎక్స్పైర్డ్ అయినందుకు వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ నా అన్వేషణనే. మరి ఆయనని ఇప్పుడు మీరు అరెస్ట్ చేస్తారా చెప్పండి? మరి న్యాయం అందరికీ న్యాయమే చేయాలా, ఒకరికి న్యాయం ఒకరికి అన్యాయం అనేది ఉండొద్దు కదా. అతనికి కూడా న్యాయం చేయండి బబ్బుకి. కొద్దిగా ఈ బబ్బు మీద ఈ ఎలిగేషన్స్ ఏవైతే వచ్చినాయో నా అన్వేషణ ఏవైతే చేసిండో కొద్దిగా వీడియోస్ చూడండి. అట్లా బబ్బు వాళ్ళ డాడీని చనిపోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అని వాళ్ళ ఫ్యామిలీ కలిసి వీడియో అయితే చేయడం జరిగింది. సో అలా పోక్సో యాక్ట్ అని చెప్పి అట్లా ఇట్లా అని చేయడం తప్పు. ఆయన బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడాను కాబట్టి బెట్టింగ్ యాప్స్ గురించే వీడియో చేయాలి. కానీ తెలియని చిన్న ఏజ్ లోనే బాబు లైఫ్ మీద దెబ్బ కొట్టేసిండు అనమాట నా అన్వేషణ. ఏంటంటే ఒకళ్ళు రాంగ్ పోర్ట్రేట్ చేస్తారంటే చిన్న ఏజ్ లా ఏ తండ్రి ఏ తల్లికైనా తట్టుకోలేకపోతారు. మన బబ్బు గురించి అట్లా రాంగ్ పోర్ట్రేషన్స్ ఆయన ఏదో యాక్ట్ అని, యాక్ట్ అంటే అది అసలు ఎబో 18+ ఉన్న వారని పోక్సో యాక్ట్ అంటారు. కానీ ఆయన ఏ విధంగా పెట్టుకొని పోక్సో యాక్ట్ అంటాడు. మరి అట్లా అనుకుంటే నా అన్వేషణ కూడా ఎన్నో బ్యాడ్ వీడియోస్ చేస్తాడు, ఎన్నో ప్రపంచ యాత్రి కూడా వీడియోలు చేస్తాడు కదా. మరి కొందరు ఆడపిల్లలని వీడియోలు చేస్తాడు, సగం సగం బట్టలు వేసుకొని చూపిస్తాడు, కొందరు బట్టలు లేకుండా చూపిస్తాడు, బల్లీలు అంటాడు, ఉడతలు అంటాడు. మరి అట్లాంటివి తిని అన్ని రోగాలు అంటించుకొని వాళ్ళ ఇండియాకి వస్తే రేపు ఎట్లా రానిస్తారు చెప్తారు కదా. ఒకప్పుడు కరోనా వచ్చినా కూడా చైనా వాళ్ళు వచ్చినాయి, బయట దేశాల వాళ్ళు వచ్చినాయి అని అన్నారు. మరి ఇప్పుడు ఆయన బయట నేను కాక్రోచెస్ తింటున్నా, పాముని తింటున్నా, తేళ్ళని తింటున్నా అంటుండు. రేపు వీడికి వచ్చినాక ఆడ రోగం ఈడ ఇండియా మళ్ళీ అడ్డించింది అనుకో, మళ్ళీ ఏం కరోనాలు ఏం రావా ఈడ? అట్లాంటివన్నీ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? సరే బెట్టింగ్ యాప్స్ గురించి చేస్తున్నాడు అగేనెస్ట్ గా, సరే ఓకే. కానీ పిల్లల భవిష్యత్తు మీద ఎందుకు కొడుతున్నాడు? ఇవాళ అనవసరంగా దాని కారణంగా వాళ్ళ డాడీ ఎక్స్పైర్డ్ అని వీడియో చేసిర్రు. ఇవాళ దానికి రీజన్ ఎవరు? నా అన్వేషణ చెప్తాడా? ఎవరు చెప్తారు మరి అతనికి? సో బరాబర్ చెప్తున్నా, దీనికి అగేనెస్ట్ గా న్యాయం అనేది జరగాల. ఎందుకంటే పరేషాన్ బాయ్స్ బబ్బు వాళ్ళ ఫ్యామిలీకి ఎవరు ఇప్పుడు అండగా లేరు. వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ వాళ్ళ డాడీ లేడు. సో ఇప్పుడు వాళ్ళ మమ్మీకి గానీ బబ్బు వాళ్ళ అక్కలకి ఇద్దరు గానీ బబ్బుకి గానీ న్యాయం జరగాలంటే ఏవైతే ఆయన వీడియోస్ అగేనెస్ట్ గా బబ్బు మీద పోక్సో యాక్ట్ అని వీడియో చేసిండో ఖచ్చితంగా బబ్బుకి క్షమాపణ చెప్పాలా. 100% బబ్బుకి సారీ అని నా అన్వేషణ చెప్పాలా. అదే విధంగా ఏదైతే మన పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ అనే వాళ్ళ మమ్మీని డాడీని ఏదైతే రాంగ్ వేలో పోర్ట్రేట్ చేసి చెప్పిండో దానికి కూడా 100% వాళ్ళ కాళ్ళు మొక్కి 100% క్షమాపణ చెప్పాలా. ఇదే విధంగా వాళ్ళ మమ్మీ డాడీని కూడా తిడతా ఆయన పడతాడా? ఎవ్వరు. అదే విధంగా నా అన్వేషణ ఇలా
ఇమ్రాన్ అన్న వాళ్ళ మమ్మీ డాడీ గురించి అంత రాంగ్ పోర్ట్రేట్ చేసిండు కదా, మరి అదే విధంగా ఇమ్రాన్ అన్న కూడా వాళ్ళ మమ్మీ డాడీని తిడితే ఎట్లుంటుండే? తిట్టలే. అది మా తెలంగాణ స్టేట్ నేర్పించింది మాకు, అది మేము నేర్చుకుంది. ఆయన అట్లా అమ్మ నక్కని అయ్యని లెక్క పెట్టినట్టు మేము లెక్క పెడితే ఆయనకు పీ తినడం మేము పీ తినాం కదా. సో 100% క్షమాపణ చెప్పాలా. నా అన్వేషణ 100% పరేషన్ బాయ్స్ ఇమ్రాన్ వాళ్ళ ఫ్యామిలీకి క్షమాపణ చెప్పాలా, లేదంటే ఆటోమేటిక్ ఆయన మీద కూడా కేసు ఫైల్ చేయాలి. 100% కేసు ఫైల్ చేయాలి. మా అందరు యూట్యూబర్ సపోర్ట్ 100% బబ్బుకి కానీ ఇమ్రాన్ అన్న కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ 100% ఉంటది. ఆయనని కేసు వేయలేరు అనుకో 100% మేము వీడియోల మీద వీడియోలు చేస్తూనే ఉంటాం. ఇవాళ ఎన్ని వీడియోలు అయితే ఆయన చేసిండో 100% బబ్బు వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్డ్ అయిండు కాబట్టి ఆయన చేసే 10 వీడియోల కాడ మా వందల వేల వీడియోలు వస్తాయి మా మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి, మా యూట్యూబర్స్ నుంచి. గుర్తు పెట్టుకోవాలి. సో నా అన్వేషణ 100% నువ్వు తప్పు అయిపోయింది క్షమించు అని 100% నువ్వు క్షమాపణ చెప్పి నువ్వు ఎట్లయితే వీడియోస్ చేసినావు అదే విధంగా సారీ చెప్పి వీడియోస్ చేయాలి. లేకపోతే 100% నీ మీద అగెనెస్ట్ గా బబ్బు తరపున మేము 100% యూట్యూబర్స్ అందరం నీ మీద అగెనెస్ట్ గా వీడియోస్ తీస్తాం, బరాబర్ అప్లోడ్ చేస్తూనే ఉంటాం. నువ్వు సారీ చెప్పేదాకా నేను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఇవాళ వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్డ్ అయిందంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజనే నువ్వు అవన్నీ వీడియోస్ చేయకపోతే వాళ్ళ ఫాదర్ టెన్షన్ పెట్టుకొని నెత్తిల నరాలు చితికిపోయి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అంత పెద్ద ఘనకార్యం చేసినావు నువ్వు. సో నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. చెప్తున్నా కదా, బబ్బు వాళ్ళ ఫ్యామిలీకి కానీ పరేషన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న వాళ్ళ ఫ్యామిలీకి కానీ నువ్వు క్షమాపణ చెప్పేదాకా 100% మేము యూట్యూబర్స్ అందరం పోరాడుతూనే ఉంటాం. బబ్బుకి సపోర్ట్ గా మేము నిలబడుతూనే ఉంటాం. బబ్బుకి సపోర్ట్ గా మేము వీడియోస్ చేస్తూనే ఉంటాం. సో ప్లీజ్ గైస్ నా వీడియోని మాక్సిమం టు మాక్సిమం షేర్ చేయరి, 100% షేర్ చేయరి. ఇది నా అన్వేషణ దాకా పోవాలి. వీడియోని అందరు లైక్ చేయరి, షేర్ చేయరి. కామెంట్ సెక్షన్ లా మంచి కామెంట్లే చేయరి. ఎవరైనా పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టిర్రు అనుకో, చెప్తున్నా కదా, నాకు వేస్ట్ కామెంట్లు వచ్చినాయి అనుకో బరాబర్ చెప్పేస్తున్నా, ముందే చెప్పేస్తున్నా. మీరు జాగా చేసిర్రు అనుకో నేను జాన్గా ఖతరా చేసేస్తాను. నేను చెప్తున్నా కదా, మంచి కామెంట్లు, ఎందుకంటే ఇది ఒక బాధాకరమైన విషయం గురించి వీడియో చేస్తున్నా కాబట్టి అర్థం చేసుకొని బబ్బుకి సపోర్ట్ గా కామెంట్ చేయండి. అంతేగాని మీరు ఏది పడితే పిచ్చి పిచ్చి కామెంట్లు చేయకూరి. ఒక యూట్యూబ్ కష్టపడేటోనికి అర్థమవుతుంది, ఒక యూట్యూబర్ కి అర్థమవుతుంది. ఒక యూట్యూబ్ లో కష్టపడితే ఎట్లుంటది, దాన్ని కష్టం ఎట్లుంటది, వీడియో ఎట్లా చేయాలి, తమ్నెల్ ఎట్లా చేయాలి అనేది ఒక యూట్యూబర్లకు మాత్రమే అర్థమవుతుంది. కామెంట్లు పెట్టుడు ఎంతసేపు కొట్టుకుంటా పోతే 100 లైన్లేంది 200 లైన్ల కామెంట్లు కూడా పెట్టచ్చు. చెప్తున్నా కదా, అట్లాంటి కామెంట్లు మాత్రం పెట్టకూరి. గలీజ్ గా మీరు పెట్టిరనుకో అగెనెస్ట్ గా నేను పెట్టి ఒకటే లైన్ కామెంట్లా నేను ఈడ పెట్టే కామెంట్ కాడ మీ చోళలకి రక్తాలు వెళ్ళాలి చెప్తున్నా. మీరు చేసిన కామెంట్ నేనే హైలైట్ చేసి పెడతాం, మళ్ళీ దానికి అగెనెస్ట్ నేను కామెంట్ కి రిప్లై పెట్టి. అర్థమవుతుంది కదా. సో అందరూ మన పరేషన్ బాయ్స్ బబ్బుకి సపోర్ట్ గా నిలబడదాం. మన పరేషన్ బాయ్స్ బబ్బుని ముందుకు తీసుకొని వెళ్దాం. సో బబ్బు నేను 100% ఎంకరేజ్ చేస్తాం. సో మా వీడియో చూసి నువ్వు మాలాంటి వాళ్ళని కూడా కొద్దిగా సపోర్ట్ చేయి. 100% మీకు సపోర్ట్ గా నిలబడతాం. ముందుకు పోదాం బబ్బు. గో హెడ్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. నీకు నీ ఫ్యామిలీకి అండగా 100% మాలాంటి యూట్యూబర్స్ నిలబడతాం. సో థ్యాంక్ యూ అందరికి. ఈ వీడియోని కంపల్సరీ అందరు చూస్తారని కోరుకుంటున్నా. యువర్ సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. యువర్ పోతరాజు శివన్ ఆచారం.